చందన బ్రదర్స్లోని సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. సో ఇక్కడ చూస్తే మెన్స్ వేర్ ఉంది, అక్కడ చూస్తే విమెన్స్ వేర్ ఉంది. విమెన్స్ వేర్లో అయితే చుడిదార్స్. సో మెన్స్ వేర్లో వచ్చేసి మనకి షర్ట్స్, టీ షర్ట్స్లో డిఫరెంట్ కలర్స్, కాటన్ అంటే డిఫరెన్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ జీన్స్ అంటే అక్కడ చూస్తే ఇంకొకటి ఉంది, ఏంటో తెలుసా, ఎథ్నిక్ వేర్, అది మెన్స్లో చాలా సూపర్గా ఉంది. కళ్ళకైతే ఇలా కొడుతున్నాయి. సో వాట్ నాట్ అన్నట్టుగా ఉన్నాయి ఇక్కడైతే. సో ఫ్యాషన్గా ఉన్నాయి, అలాగే మనకి పార్టీస్కి ఎలా వెయ్యాలో కూడా ఉన్నాయి. సో బాయ్స్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. సో మనం ఎథ్నిక్ వేర్కి వచ్చేసాము. మేడం ఎథ్నిక్ వేర్లో వచ్చేసి మనకి కుర్తా పైజామా, షేర్వాణి, సూట్స్, మోడీ జాకెట్, ఇండో వెస్టర్న్, మోడీ జాకెట్, మోడీ సెట్. సో మోడీ గారు ఎవరో తెలుసు కదా, మన ప్రధాని. సో మోడీ సెట్ అది ఒకసారి చూపించండి. ఓకే, దీని పేరు మోడీ సెట్. ఎందుకు వచ్చింది ఈ పేరు దీనికి? యాక్చువల్లీ కుర్తా పైజామా మోడలే మేడం. రెగ్యులర్ కస్టమర్ కన్నా ఇప్పుడు మన నరేంద్ర మోడీ వేసడం వల్ల చాలా మంది ఫేమస్ అయిపోయింది. అప్పటి నుంచి దీనికి మోడీ సెట్ అనే పేరు వచ్చేసింది. సో ఇంకా వెరైటీస్ ఏమున్నాయి మీ దగ్గర? ఓపెన్ ఇండో వెస్టర్న్. ఓపెన్ ఇండో వెస్టర్న్. వావ్, చాలా క్లాస్గా ఉంది మేడం. యాక్చువల్లీ ఇదైతే నార్మల్ కుర్తా పైజామా కూడా యూజ్ చేయొచ్చు మనం. నార్మల్ కుర్తా, ఇదైతే ఓపెన్ కుర్తా స్టైల్. మనం వితౌట్ జాకెట్ కూడా మనం కుర్తా పైజామా 2-in-1 కుర్తా పైజామా యూజ్ చేయొచ్చు. ఇది ఏంటో చేయడం వల్ల ఇది ఫ్యాన్సీ వస్తుంది, మొత్తం పార్టీ వేర్. ఇప్పుడు ఫంక్షన్స్ కానీ, రిసెప్షన్ కానీ, సంగీత్కి కానీ, మన వెడ్డింగ్స్ కానీ వేస్తే క్లాసిక్ వస్తుంది లుక్, మొత్తం పార్టీ వేర్ మోడల్. ఇందులో కూడా మనకి ఇవన్నీ కలర్స్, ఆప్షన్స్ లేకుండా ఎన్ని కలర్స్ ఉండొచ్చు ఒక్కొక్క దాంట్లో? మాక్సిమం 15 కలర్స్ వస్తాయి మనం ఒక్క దాంట్లో. ఒక మోడల్లో 15 కలర్స్. వావ్. ఖుష్బూ గారి కూతురు పెళ్లిలో కూడా మనకి చూస్తే పెళ్లి విందులో అందరూ మెగాస్టార్ దగ్గర నుంచి అందరూ సూపర్ స్టార్ ఒక లైన్లో కూర్చొని అలా బోన్ చేస్తూ ఉంటారు. అక్కడ చూస్తే మనకు ఓన్లీ ఒకటే కలర్ కనిపిస్తుంది, ఈ కలర్. సో మోస్ట్లీ ఇలాగే ఉన్నాయి డిజైన్స్. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఇది, చాలా బాగుంది. ఇంకా వెరైటీస్ ఏమున్నాయి మీ దగ్గర? ఓకే మ్యామ్, ఇండో వెస్టర్న్ కలర్స్, లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ వస్తాయి కలర్స్. ఎథ్నిక్ వేర్ కి బాగుంటాయి. ఇందులో మనకి లేడీస్ ప్రెసెంట్ ట్రెండ్ అంతా సారీస్, లేడీస్ అండ్ జెంట్స్ కాంబినేషన్ వస్తుంది కదా, అందులో కలర్స్ వస్తాయి మనకి. సో వ్యూస్, ఇప్పుడు చందన బ్రదర్స్ లోని 3rd ఫ్లోర్ లో మనం ఉన్నాము. అది కూడా కిడ్స్ వేర్ లో. ఇక్కడ కిడ్స్ వేర్ కి ఎంత బాగున్నాయో అసలు కలెక్షన్స్. సో ఒక పక్క అయితే గర్ల్స్ కు ఉన్నాయి, ఇంకొక పక్క బాయ్స్కి ఉన్నాయి, ఎథ్నిక్ వేర్ కూడా ఉన్నాయి. అక్కడికి మనం తర్వాత వెళ్దాము. సో ఇక్కడైతే అన్ని లాంగ్ ఫ్రాక్స్, షరారాస్ చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి కూడా చూడండి, స్టార్టింగ్ నుంచి చూసుకుంటే వెరైటీస్ అయితే టూ మచ్ ఉన్నాయి, ఎంత బాగున్నాయి అసలు. షరారాస్, పార్లర్. ఒకవేళ మనకి స్లీవ్లెస్ ఇంట్రెస్ట్ లేకపోయినా చాలా మంది ఇప్పుడు కోట్ మోడల్ చాలా వస్తుంది. సో కింద ప్లాజో ఎంత స్టైల్గా ఉంటుంది, అలాంటివన్నీ కూడా ఉన్నాయి. మేడం ఇది మొత్తం మీకు క్లాత్ వచ్చేసి వర్క్తోనో థ్రెడ్ వర్క్తోనో వచ్చేస్తుంది. ఇక్కడ ముందర బుట్ట వచ్చేస్తుంది. అబ్బా, ఎంత క్యూట్ గా ఉంది అసలు. ఇది జీరో చెంకి వచ్చేస్తుంది మీకు. థ్రెడ్ వర్క్ మొత్తం కట్ వర్క్ వచ్చి. సో మనకి జనరల్ గా కట్ వర్క్ ఇప్పుడు నడుస్తున్న ఫ్యాషన్. సో ఇక్కడ వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో. అండ్ కుందన్స్ తోటి మొత్తం చేశారు. సో ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఒక్కొక్క కలర్ మ్యాచ్ చేసుకుంటూ వచ్చారు. సో మనకి డోరీస్ ఎంత బాగున్నాయి చూడండి, ఎంత క్యూట్ గా ఉన్నాయి అసలు. చిన్న పిల్లలకి చిన్నగా అలా వేస్తే. సో వ్యూస్, ఇప్పుడు మనం బాయ్స్ సెక్షన్ లో ఉన్నాం. చూడండి, బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే టక్సీడోస్, ఫుల్ సూట్, ఆ 3 పీసెస్ సూట్ అంట, అసలు డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఎంత క్యూట్ ఉన్నాయంటే కిడ్స్ కి. మనకి కావాల్సిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చందన బ్రదర్స్ లో. చూడండి, ఒక్కొక్కటి చూసుకుంటే కూడా ఎంత క్యూట్ గా, ఎన్ని వెరైటీస్, అసలు ఏ సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కాదు. సో ఫైనల్ గా మనము ఫుల్ సూట్ దగ్గర నుంచి, టీ షర్ట్స్ దగ్గర నుంచి, జీన్స్ దగ్గర నుంచి, అది కూడా కిడ్స్ వేర్ లో మెన్స్ నుంచి అక్కడి వరకు చూసుకుంటే ఇక్కడ వరకు తిరిగి వచ్చాను నేను. సో ఎథ్నిక్ వేర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇది 3 పీస్ సెట్. యాక్చువల్లీ మనకు తెలిసింది ఏంటంటే దీన్ని టక్సీడో అంటారు. టక్సీడోస్ అంటే చాలా క్యూట్గా ఉంటాయి పిల్లలకి, ఎంత బాగుంటాయి చూడండి. ఇక్కడ నుంచి చూసుకుంటే చూడండి, వెస్ట్ కోట్ నుంచి లోపల వేస్తే కూడా చాలా క్లాస్ ఉంటుంది. సో వ్యూయర్స్, ఈరోజు మనతో పాటు ఉన్నారు వనపర్తి చందన బ్రదర్స్లోని మేనేజర్ జగదీష్ గారు. సో ఇక్కడున్న వెరైటీస్ గురించి అయితే అన్ని మనం ఆల్రెడీ చూసేసాము, మాట్లాడేసాము, అన్నీ అయిపోయాయి. కాబట్టి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. మెయిన్గా చందన బ్రదర్స్ అంటే తెలియని వాళ్ళు అసలు ఎవ్వరూ లేరు. మరి చందన బ్రదర్స్ ఇప్పటివరకు చాలా బ్రాంచెస్ ఉన్నాయి. పర్టికులర్గా ఈ వనపర్తి బ్రాంచ్కి రావడానికి ప్రధాన కారణం ఏంటి సార్, ఏం చెప్తారు? చందన బ్రదర్స్ అనేది యాక్చువల్గా ఎన్నో సంవత్సరాల నుంచి మనకి కస్టమర్స్కి
నాణ్యమైన వస్త్రాలని అతి తక్కువ ధరకి అందిస్తూ వాళ్ళ నమ్మకాన్ని సంపాదిస్తూ ముందుకు వెళ్తున్న సంస్థ ఇది. అవును. అదే నమ్మకాన్ని, అదే షాపింగ్ ఎక్స్పీరియన్స్ని మనం ఈ వనపర్తి ప్రజలకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే మన సిబిఐ షాపింగ్ మాల్ అనేది ఇక్కడ వనపర్తిలో తీసుకురావడం జరిగింది. ఒక కుటుంబము వాళ్ళ కూతురు పెళ్లి ఉంది, సో వనపర్తి బ్రాంచ్కి చందన బ్రదర్స్కి వచ్చారు. ఏం వెరైటీస్ చూపిస్తారు సార్? నేను వనపర్తిలో వచ్చేసరికి ఏంటంటే అటు పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్కి కానీ ఏ శుభకార్యమైనా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం, అలాగే వాళ్ళ రిలేటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరూ వచ్చి ఇక్కడ షాపింగ్ చేసుకుంటారు. సో ఒక ఫ్యామిలీ అంటూ మనకి పెళ్లి షాపింగ్కి వచ్చిందంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మాత్రమే కాకుండా ఆ ఫ్యామిలీలో ఉన్న లేడీస్ అందరికీ, జెంట్స్ అందరికీ కావాల్సిన అన్ని రకాల వెరైటీ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటుంది. ఒక్క మాటలో మొత్తం వాళ్ళకి కావాల్సిన షాపింగ్ మొత్తం ఒకటే చోట కంప్లీట్ చేసుకునేలాగా మన కలెక్షన్ అంతా కూడా మనం వాళ్ళకి అందుబాటులో ఇస్తాం. అలాగే ఉన్నాయి సార్. తప్పకుండా. అసలు సార్ చివరగా వనపర్తి ప్రజలకు చందన బ్రదర్స్ తరఫున ఏం చెప్తారు సార్? కస్టమర్స్ కానీ మన వనపర్తి ప్రజలు కానీ ఇప్పటివరకు మా షాపింగ్ మాల్ మీద మా మీద చూపించిన ఆదరణకి మేము చాలా హ్యాపీ మేడం. వారి ప్రతి అకేషన్స్లోను, ప్రతి పెళ్ళిలోను, ప్రతి పండుగలోను కూడా మేము భాగం అవ్వాలనే కోరుకుంటాం. మేము వాళ్ళ ఫ్యామిలీతో మాకు షాపింగ్కి వచ్చినప్పుడు వాళ్ళకి మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనేది మా ముఖ్యమైన ఉద్దేశం. వాళ్ళ బడ్జెట్లో వాళ్ళకి కావాల్సిన ఐటమ్ని వాళ్ళకి సెలక్షన్కి కూడా మేము సహకారం అందిస్తూ వాళ్ళకి మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మేము ఖచ్చితంగా. ఓకే, కస్టమర్స్ మీద ఉన్న వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనేది చాలా మందికి, కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. బట్ ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేయాలి అనేది మీ ఉద్దేశం అని చెప్పారు. ఆ మాట చాలా మంచి మాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.